మార్పు సేవా సంస్థ ద్వారా అర్జున్ రావు గారి జ్ఞాపకాలు ఈ మంచి కార్యక్రమాలు చేయటం వలన ప్రతి ఒక్క పేదవాడి మనసులో సహాయం పొందిన మనసులో చిరంజీవిగా చిరస్థాయిగా అర్జున్ రావు గారు సజీవంగానే ఉంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఒక పదం ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. 10 మందికి సహాయం చేసే ఆలోచన, నీ దగ్గర ఉన్నది కొంత నీ పొరుగువాడికి నీ ఎదుటివాడికి లేనివాడికి అందించటమే ఇంకా గొప్పది అని చెప్పేసాము. సో దాంట్లో భాగంగానే సుయేజ్ గారు కుటుంబ సభ్యులు మార్పు సంస్థ ద్వారా పెను మార్పులు తీసుకొస్తున్నారు. వానపాముల్లో ఉన్న బాధితులు పేదవారికి వారి జీవితంలో చీకటమైపోయిన జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేపట్టిన P4 అనగానే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఏదైతే పబ్లిక్ ఉందో, అదేవిధంగా ప్రైవేట్ సంస్థ ఉందో, అదేవిధంగా ప్రజలు ఉన్నారు, ఈ ముగ్గురిని కలయికతో చేసే పార్ట్నర్షిప్పే దాన్నే P4 అంటారు. సో తద్వారా అందరికీ లబ్ధి జరగాల, బాధితుల్ని గుర్తించి వారికి సహాయం చేయాలి. ఇంకొకరు డీన్గా ఉన్నారు ఇంకొక చోట, అదేవిధంగా మిగిలిన ఫ్యామిలీ అల్లుడు కూతురు అందరూ కూడా డాక్టర్లు. నన్ను ఘనంగా సన్మానించారు. నేను శాసనసభ్యుడిగా ఆ సామాజిక వర్గం శాసనసభ్యుడు వాళ్ళు చాలా సంతోషం. అంతా ఇంత నేను వెళ్ళిపోతే ఒకటే రిక్వెస్ట్ చేశాను, అవకాశం ఉంటే 1-2 ఫ్యామిలీని ఎప్పుడైనా సాయం చేయాలంటే మీరు ఎప్పుడో చెప్పండి, సాయం చేయడానికి మేము ముందుంటామని కూడా వారు కూడా మాటిచ్చారు. బాపట్ల పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. మా నాన్నగారు నన్ను జాయిన్ చేసుకుని ఉండగా యాక్సిడెంట్ అయింది. అప్పుడు మాకు ఆర్థిక పరంగా ఎవరు లేరు. మేమే మా బాబాయ్ గారు హైదరాబాద్లో ఉంటారు, ఆయనే చూసుకునేవాడు మొత్తం. కొన్ని సంవత్సరానికి మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. మొన్న కాలేజీలో యూనివర్సిటీ ఫీజు కట్టి సెమిస్టర్ ఫీజు కట్టి తెచ్చుకున్నాను. మమ్మల్ని P4 కింద కూడా రిజిస్ట్రేషన్ చేయించారు మేడం గారి దగ్గర ఉండి. మిమ్మల్ని బంగారంలా చూసుకుంటాము, మీరు బంగారు కుటుంబం అయ్యేలా చూస్తామని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా గొప్ప. ఫ్యూచర్లో నా ఉద్యోగం వచ్చినప్పుడు నేను కొద్దిగా ఒక 10 మంది మార్గదర్శకులు అవుతాను.